వేదిక మీద ఆశీస్సులైన రామ కోఆర్డినేటర్ ఆఫ్ రామ సౌతర్న్ స్టేట్స్ ఎక్స్ డిస్ట్రిక్ట్ ఆయుష్ ఆఫీసరు మరియు గోకుల ఆయుర్వేదిక్ హాస్పిటల్ అధినేతైనటువంటి డాక్టర్ వీరబోయిన నాగేశ్వర సార్ గారికి, రామా స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి తర్వాత మహిమ మల్టీ స్పెషాలిటీ హోమియో హాస్పిటల్ అధినేతైనటువంటి డాక్టర్ కుమారయ్య సార్ గారికి, రామ రాష్ట్ర మహిళా విభాగం కోఆర్డినేటర్ మరియు సీనియర్ హోమియోపతి వైద్యురాలు అయినటువంటి డాక్టర్ శాంతిప్రియ మేడం గారికి, రామ డిస్ట్రిక్ట్ జిల్లా అధ్యక్షుడు హోమియోపతి ఫిజిషియన్ అయినటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారికి, తర్వాత మన సీనియర్ సిటిజన్స్ ఫోరం డిస్ట్రిక్ట్ అధ్యక్షులైనటువంటి రమణ గారికి, ఇక్కడ జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఆయుష్ డాక్టర్స్ మరియు హోమియోపతి సిస్టమ్ను ప్రజలకు సర్వీస్ చేసే వారికి, తర్వాత హోమియో అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో. ఈరోజు రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రామ ఆధ్వర్యంలో ఈ వరల్డ్ హోమియోపతి డే, ప్రపంచ హోమియోపతి దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ ఫ్రెడరిక్ శామ్యూల్ హాన్మాన్ గారి జయంతిని జరుపుకుంటున్నాము. ఈ జయంతి రోజుని మనము వరల్డ్ హోమియో డేగా జరుపుకుంటున్నాము. డాక్టర్ ఫ్రెడరిక్ శామ్యూల్ హాన్మాన్ గారు మన హోమియో సిస్టమ్ను కనుగొన్న పితామహుడు, గొప్ప శాస్త్రవేత్త. డాక్టర్ శామ్యూల్ హాన్మాన్ గారు అనేక మందులను తనపైన తన కుటుంబ సభ్యులపైన పరిశోధన చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొన్న మహానుభావుడు డాక్టర్ ఫ్రెడరిక్ శామ్యూల్ హాన్మాన్ గారు. హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్య విధానం హోమియోపతి. ముందస్తుగా నివారణగా ఉన్నటువంటి హోమియో సిస్టమ్ హోమియోపతి వైద్య విధానము. అనేక సీజనల్ వ్యాధులు, ఎగ్జాంపుల్ వైరస్ సంబంధించిన వ్యాధులు, స్వైన్ ఫ్లూ కావచ్చు, మెదడువాపు కావచ్చు, చికెన్ గుని కావచ్చు, చికెన్ పాక్స్, మెదడువాపు, ఈ విధంగా అనేక సీజనల్ వ్యాధులకు ముందస్తుగా హోమియోపతిలో మందులు ఉన్నాయి. అక్యూట్ అండ్ క్రానిక్ వ్యాధులన్నింటికీ హోమియోపతిలో మందులు ఉన్నాయి. మన జిల్లాలో దాదాపు ఆయుష్ హాస్పిటల్ 90 ఉన్నాయి. గవర్నమెంట్ ప్రభుత్వ ఆయుష్ హాస్పిటల్. అందులో హోమియోపతిలో 25 హోమియో ప్రభుత్వ డిస్పెన్సరీస్ ఉన్నాయి. అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చిన వీటికి ఈ విధంగా హోమియో డేకి, వరల్డ్ హోమియో డేకి ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికీ రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.